ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ దుమ్మురేపుతున్నాడు. లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అద్భుతమైన బ్యాటింగ్తో కీలక భాగస్వామ్యాలతో రాహుల్ జట్టును ఆదుకున్నాడు. అయితే సెంచరీ పూర్తయిన వెంటనే షోయబ్ బషీర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. కరుణ్ నాయర్తో కలిసి రెండో వికెట్కు 61 పరుగులు జోడించిన రాహుల్ రిషబ్ పంత్తో నాలుగో వికెట్కు 141 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. క్రికెట్ పుట్టిలు లార్డ్స్లో రాహుల్కి ఇది రెండో శతకం. దీంతో ఓ అరుదైన రికార్డును కేఎల్ రాహుల్ తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో లార్డ్స్ వేదికగా 2 శతకాలు నమోదు చేసిన తొలి ఆసియా ఓపెనర్గా నిలిచాడు. ఈ గంతను అందుకున్న రెండో బ్యాటర్గా చరిత్రకెక్కాడు. రాహుల్ కంటే ముందు టీమిండియా దిగ్గజ క్రికెటర్ వెంకసర్కర్ లార్డ్స్ వేదికగా 3 సెంచరీలు బాదాడు. లార్డ్స్ వేదికగా కేఎల్ రాహుల్ తన తొలి శతకాన్ని 2021లో అందుకున్నాడు. ఆ మ్యాచ్లో టీమిండియా 151 పరుగుల తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజాలు లార్డ్స్ వేదికగా సెంచరీ అందుకోలేకపోయారు. లార్డ్స్ మైదానంలో భారత్ నుంచి 10 మంది బ్యాటర్లు మాత్రమే సెంచరీలు నమోదు చేసిన హానర్ బోర్డులో చోటు దక్కించుకున్నారు. ఓవరాల్గా కేఎల్ రాహుల్కి ఇది 10వ టెస్ట్ సెంచరీ కాగా ఇంగ్లాండ్ గడ్డపై 4వ టెస్ట్ శతకం. దీంతో ఇంగ్లాండ్ గడ్డపై 3 సెంచరీలు సాధించిన తొలి భారత ఓపెనర్గా రాహుల్ నిలిచాడు. గ్రేమ్ స్మిత్ తర్వాత 2000 నుంచి ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక సెంచరీలు బాదిన విదేశీ ఓపెనర్గా రికార్డు అందుకున్నాడు కేఎల్ రాహుల్. రాహుల్ సాధించిన 10 టెస్ట్ సెంచరీల్లో 9 శతకాలు విదేశీ గడ్డపైన బాదాడు. ఇందులో ఇంగ్లాండ్ గడ్డపై 4, దక్షిణాఫ్రికాలో 2, ఆస్ట్రేలియా, శ్రీలంక, వెస్టిండీస్లో 1 సెంచరీ ఉన్నాయి.